నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్. స్మార్ట్ గవర్నమెంట్, స్మార్ట్ ఆలోచన. 13వ డివిజన్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది. ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ. సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మదర్ తెరీసా 115వ జయంతి వేడుకలు. రాజమండ్రి 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లో లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం మంచి ఆలోచన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే నగరంలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగర్లోని రేషన్ షాప్ సమీపం వద్ద లబ్ధిదారులకు ఆ స్మార్ట్ రైస్ కార్డులను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది తమ కూటమి ప్రభుత్వానికి వచ్చిన స్మార్ట్ ఆలోచన అని అన్నారు. గతంలో మాదిరిగా పెద్ద పుస్తకాల వలె కాకుండా ఏటీఎం, ఆధార్ కార్డుల తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతోందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్ రైస్ కార్డులను రూపొందించడం జరిగిందన్నారు. సదరు కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ సరుకుల వివరాలు, కేటాయించిన పరిమాణం, రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలు తెలుస్తాయని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం నగరంలో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారని అవన్నీ కూడా ప్రాసెస్ చేయడం జరిగిందన్నారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వడం జరుగుతోందన్నారు. అయితే గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. నగరంలో ఉన్న 83,547 కార్డులకు గాను 82,322 స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మిగిలినవి అందుబాటులో లేకపోవడం, వేరే ప్రాంతాలకు వెళ్లడం జరిగిందన్నారు. 13వ డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగుకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, బొర్రా చిన్ని, నగరబోయిన రామకృష్ణ, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రేషన్ సరుకుల పంపిణీలో ఏ విధమైన అవకతవకలు లేకుండా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా కొంతమందికి ఇప్పటికే వచ్చి ఉండొచ్చు. ఇది మీ ఏటీఎం కార్డ్ సైజు ఉంది, చాలా చక్కగా ఉంది. స్మార్ట్ కార్డ్ అని పిలువబడతా ఉంది. స్మార్ట్ ఆలోచన, స్మార్ట్ కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క మంచి స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా పారదర్శకంగా స్కానింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, ఈకేవైసీ యొక్క స్థితి, రేషన్ సరుకుల వివరాలు, మీకు కేటాయించిన పరిమాణం, అలాగే రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలన్నీ కూడా ఈ స్కానింగ్ ద్వారా పొందపరచడం జరుగుతూ ఉంది. అంటే ఏదైతే లబ్ధిదారులకి
సంక్షేమ కార్యక్రమం చేరువగా సులభంగా ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మీరు కార్డు చూసినట్లయితే కార్డు మీద లబ్ధిదారుల ఒక ఫోటో, వెనకాల కుటుంబ సభ్యుల ఒక వివరాలు, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజముద్రే ఉంది. గతం మీరు చూసినట్లయితే లబ్ధిదారి ఫోటోతో పాటు ఆనాడున్న ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు ఫోటో, అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో వేసుకున్నారు. ఇప్పుడు వేసుకోవాలని అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఈ కార్డుల మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఆ శాఖ మంత్రులుగా మనోహర్ గారి ఫోటోలు వేసుకున్నా అడిగేవారు లేదు. కానీ ఒకటే ఆలోచించింది కూటమి ప్రభుత్వం, వృధా ఖర్చులు తగ్గించాలి. ఈ నాయకులు ఫోటోలు వేయడం వల్ల వృధాగా కొద్ది ఖర్చు అవుతుంది, ఆ ఖర్చును తగ్గించాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. మేము పిల్లల యూనిఫామ్లు స్కూల్లో అన్ని కూడా చూస్తుంటాం, స్కూల్ బ్యాగ్ ఎక్కడా కూడా గత మాదిరిగా జగనన్న బెల్టు, జగనన్న బ్యాగు అన్నది లేదు, ఫోటోలు లేవు. ప్రభుత్వ రాజముద్ర, పెద్దలు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని ఇలాగా ఒక మంచి సందేశంగా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దె చోర్ నిరసన కార్యక్రమం సందర్భంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో గణేష్ చౌక్, జాంపేట ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దె చోర్ నిరసన కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ ఆధ్వర్యంలో స్థానిక గణేష్ చౌక్, జాంపేట ప్రాంతాల్లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ రాజీవ్ గాంధీ, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మనీష్ తివారీ, పిసిసి సభ్యుడు బోడా వెంకట్, కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ హాజరు కాగా చింతాడ వెంకటేశ్వరరావు, కొవ్వూరి శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జాంపేటలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం భారీగా తరలివచ్చిన ఎన్ఎస్యుఐ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుందని రాజీవ్ గాంధీ అన్నారు. ఈసీని బీజేపీ తన జేబు సంస్థగా మార్చుకుని సామాన్యుల ఓట్లు తొలగించి బీహార్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ బీహార్లో నిర్వహిస్తున్న ఓట్ చోర్ యాత్రకు అక్కడి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి సామాన్య మధ్యతరగతి ప్రజల ఓట్లు తొలగించకుండా చూడాలని రాహుల్ గాంధీ ఉద్యమం చేస్తున్నారని అన్నారు. బీహార్లో అధికారం దక్కించుకోవాలని కుట్రలో భాగంగా బీజేపీ ఈసీని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసే వారి ఓట్లను తొలగించడం ద్వారా లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కాంగ్రెస్ పార్టీతో పాటు అనుబంధ విభాగాలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయని తెలిపారు. ఎన్ఎస్యుఐ నాయకులు వేముల శ్రీనివాస్, నరాల సాయి, నందకిషోర్, పెనుగొండ పవన్, కార్తీక్ షమి, పోసి కుమార్, సంపత్, కాంగ్రెస్ నాయకులు ఇజ్జిరౌతు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. On behalf of NSY, we are carrying out the vote chori campaign all over the nation in order to protect the democracy of our country. Today, the Election Commission of India, which is an autonomous body, is no more an autonomous body now. The Election Commission of India is behaving like a frontal wing of BJP. Recently, in Bangalore, in Mahadevapura Assembly, there were 1 lakh fake voters. More than 1 lakh voters, fake voters were added.
recently leader of opposition, our leader Sri Rahul Gandhi ji exposed the vote theft with concrete evidence. So on behalf of NSY, we are carrying this campaign. It's a responsibility of every citizen in the country to stand up against this vote short. Recently in Bihar, the Election Commission of India removed 65 lakh voters without any transparency. So they are stealing the rights of the citizen in the country. So we demand Election Commission of India to conduct a free and fair elections. We demand our student community to join hands with us in the fight against this election commission and BJP to save the democracy of our country, to save the future of this country. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఓట్ చోరీ అనే నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, అలాగే పిసిసి సభ్యులు కొవ్వూరు శ్రీనివాస్ గారు, చింతాడు వెంకటేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, లీలావతి గారు, ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎన్ఎస్యుఐ బాధ్యులు రాజీవ్ గాంధీ గారు, అలాగే ఓట్ చోరీ కార్యక్రమ నిర్వాహకులు రాష్ట్ర బాధ్యులు మనీష్ గారు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి విచ్చేసేయడం జరిగింది. ఇది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు గారు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ పాల్గొనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుంది. లక్షలాది ఓట్లు లేని వాళ్ళు, అక్కడ కాని వాళ్ళతో ఒకే ఇంట్లో వందల కొద్ది వేల ఓట్లు తయారు చేసి వాళ్ళ అధికార పార్టీ ఆ ఓట్లన్నీ తమ ఓట్లుగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంటే ఒంటి చేత్తో ఆ కుట్రను అడ్డుకునే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు చేపట్టి ఇవాళ బీహార్ రాష్ట్రంలో మీరు చూస్తే జన సునామీని సృష్టిస్తూ రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు. ఆ కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ రాజమండ్రిలో ఎన్ఎస్యుఐ తారకేష్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ సభ్యులు, స్టూడెంట్స్ అందరికీ ఆధ్వర్యంలో ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా మేము అందరం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తాం. ఈ కార్యక్రమం మీద నిరసన కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారిని కూడా ఎన్ఎస్యుఐ ద్వారా రాష్ట్రానికి పిలవాలని చెప్పి మీ అంతర్ముఖంగా వీరిని కోరడం జరుగుతుంది. మనోజ్ గారు ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా పర్యటన భాగంగా రాజమండ్రి రావడం జరిగింది. ఆయనకి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు అందరం ఘనంగా స్వాగతం కలవడం జరిగింది. అలాగే మా ఎన్ఎస్యుఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఈ రోజు రావడం జరిగింది. మేమంతా కూడా ఒకటే చెప్తామండి, స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ఎస్యుఐ వెంటనే వెళ్ళి ఆ స్టూడెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని, అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నా సరే మేము ఫైట్ చేసన్నా తెప్పిస్తామని, అలాగే మా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బీజేపీ యొక్క దుశ్చర్యగా ఈరోజు అభివర్ణిస్తా ఉన్నాం. ఈ రోజు ఎన్ఎస్యుఐ దేశవ్యాప్తంగా యువత బయలుదేరింది. రాహుల్ గాంధీ గారికి అండగా ఈ ఓట్ చోరీ గురించి అన్ని వెలికితీస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ గా ఎన్ఎస్యుఐ ఈ రోజున కథ దొక్కింది. ఇవాళ రాజమండ్రి నగరం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్యుఐ నాయకులు, లోకల్ నాయకులు, విద్యార్థులు ఎన్ఎస్యుఐ తరఫున అందరూ పాల్గొని ఈ ఓట్ చోరీ తేల్చాల్సిందే, మోడీ గద్దె దిగాల్సిందే అనే నినాదంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆ దొంగ ఓటు తేల్చినట్లయితే దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళన చేస్తామని చెప్పేసి బీజేపీని హెచ్చరిస్తా ఉన్నాం. వర్షం పెరిగిపోయింది. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలను వెలుగు తీసే దిశలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు విశేషమైన కృషి చేసి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ పార్టీకి తొత్తుగా మారిందని, ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగినాయని ఆయన ఘంటాపథంగా సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది. కాబట్టి ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఈసీ పరిపూర్ణంగా కరెక్ట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల అధ్యక్షులతో ఈ ఓట్ చోర్ కార్యక్రమము, ఓట్ చోర్ గద్దే చోట్, ఓట్ చోర్ గద్దే చోట్, ఓట్ చోర్ గద్దే చోట్
అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ యూనియన్ నేషనల్ జనరల్ సెక్రటరీ వారు రాజీవ్ గాంధీ తివారీ గారు వచ్చారు. అట్లాగే స్టేట్ ఇన్ఛార్జ్ మనీష్ జీ, స్టేట్ లీడర్స్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ఎన్ఎస్యు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేశారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలారా ఆఖరిగా ఒక్క నిమిషం, మీ ఓటు మీకే వేయాలి, మీ ఓటు మీరే వేయాలి, అంగిలు వేయకూడదు. కాబట్టి ఈ పోరాటంలో మీరు మా పార్టీకి సహకరించండి, స్వచ్ఛమైన పాలన తీసుకొద్దాం. కులాన్ని మార్చుతూ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం వెంటనే నిలిపివేయాలని సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సెట్టిబుల్స్ కులాన్ని కులంగా మార్చుతూ 2023లో జారీ చేసిన 16వ నెంబర్ జీవోను రద్దు చేయాలని సెట్టిబుల్స్ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి సెట్టిబుల్స్లకు పేరు మార్చి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాజమండ్రిలోని సెట్టిబుల్స్ సంఘం రాజమండ్రి అధ్యక్షుడు మట్టపట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం వ్యవస్థాపకుడు సానబోయిన రామారావు, నగర కార్యదర్శి బొక్క సత్య వెంకట ప్రతాప్, సభ్యులు బత్తిని ఏడుకొండలు, పోలవరపు రాము, పలివెల సత్యనారాయణ, సానబోయిన బాబురావు, వాసంశెట్టి నాగభూషణం, గెద్దాడ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ, విభజన ఆంధ్రప్రదేశ్లో జనాభాలో అత్యధిక సంఖ్యలో 40 లక్షలకు పైగా ఉండి ద్వితీయ స్థానంలో ఉన్న సెట్టిబలిసలను అలాగే కొనసాగించాలని కోరారు. సెట్టిబల్సులను కులం మార్చితే ఆందోళన ఉధృతం చేస్తామని సానబోయిన రామారావు హెచ్చరించారు. నగర అధ్యక్షుడు మట్టపట్టి సత్యనారాయణ మాట్లాడుతూ తమను సెట్టిబల్సులుగానే ఉంచాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి బొక్క సత్య వెంకట ప్రతాప్, బత్తిని ఏడుకొండలు, పోలవరపు రాము మాట్లాడుతూ సెట్టిబల్సుల గౌరవ మర్యాదలు తగ్గించవద్దని జీవో నెంబర్ 16 వెంటనే రద్దు చేయాలని కోరారు. కుదరదనేసి, పేరు మారితే మా యూత్ ఊరుకోదనేసి ఉద్యమానికి వెళ్తామనేసి మేము మనవి చేస్తున్నాం. మేమందరం కూడా ఇప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకం ఎవరం కాదు. ఎందుకంటే ఈ సెట్టిబల్జ కమ్యూనిటీ అంతా కోరి తెలుగుదేశాన్ని నెగ్గించుకుంది ఇప్పుడున్న గవర్నమెంట్ని. అలాగనే ఈ గవర్నమెంట్ని ఇంకా కొన్నాళ్ళు మన్నాలి, ఈ గవర్నమెంట్ను మనం సమర్థించాలి అనేసి కోరికలతో ముందుకెళ్తున్నారు ఈ జాతీయులందరూ. అలాంటి జాతీయుల్ని దూరం చేసుకోవటానికి ప్రభుత్వం సాహసించదని నేను అనుకుంటున్నాను. ఈ జీవోని ఉపసంహరించుకుంటుందని అనుకుంటున్నాము, అలాగే కోరుతున్నాము కూడా. ఎందుకంటే రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ చర్చ జరిగింది. సెట్టిబల్జ కార్పొరేషన్, గౌడ కార్పొరేషన్ ఇచ్చేటప్పుడు ఎవరి కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చేశారు, ఎవరు వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు అలాగనే సెట్టిబల్జ ముందు ఉండాలా, గౌడ ముందు ఉండాలనే వాదన ఆర్ట్స్ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వచ్చినప్పుడు ఎవరు జనాభా ఎక్కువ ఉన్నారో లిస్ట్ తీసుకురమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు. తీసుకెళ్తే సెట్టిబల్జీలో ఎక్కువ ఉన్నారు స్టేట్ ఇడిపోయాక అనేది ఆయన దగ్గర లిస్ట్ ప్రజెంట్ చేస్తే, అయితే సెట్టిబల్జీలో ముందు ఉండాలి, సెట్టిబల్జీ గౌడ్గానే నామకరణం చేసుకోవడం, మీరు ఏదైనా కార్పొరేషన్ వచ్చాను అని పిలువబడేటువంటి ఈ కులానికి ఒక మంచి పేరు పెట్టాలని చెప్పి ఆ రోజు ఒక పెద్ద 3 జిల్లాల నుంచి ప్రతినిధుల్ని అమలాపురంలో మీటింగ్ పెట్టి సెట్టిబలిజ అని నామకరణం చేశారు. మరి ఆ సెట్టిబలిజాన్ని ఇప్పుడు 5 క్యాస్టులు కలిపి గౌడ్ అనే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడానికి మా సెట్టిబలిజ జాతీయులు అంగీకరించట్లేదు. కాబట్టి ఈ సెట్టిబలిజ కులాన్ని వేరుగా చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రాజమండ్రి రాజేంద్ర నగర్ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మదర్ తెరీసా 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానవత్వం, సేవా తత్వంలో మనందరికీ ఆదర్శం మదర్ తెరీసా అని పిఎంపి జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి అన్నారు. ప్రేమ స్వరూపిణి మదర్ తెరీసా 115వ జయంతి సందర్భంగా స్థానిక రాజేంద్ర నగర్ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం ఆనంద నిలయం నందు మదర్ తెరీసా చిత్రపటానికి పిఎంపి జిల్లా అధ్యక్షులు
బల్లా శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి దారా యేసురత్నం, జంగం సుబ్బారావు, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు అర్ధాల కుమార్ బాబు, వసతి గృహ అధికారి ఇసుకపట్ల రాజేష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మానవత్వం, సేవాతత్వంతో మనందరికీ స్ఫూర్తినిచ్చిన కరుణామూర్తి అని అన్నారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, బిస్కెట్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎందుకు మనం గుర్తు తెచ్చుకోవాలంటే, ఎందుకు జ్ఞప్తి చేసుకోవాలంటే, ఆవిడ యొక్క చేసిన సేవల్ని ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాని. మనం ఎవరికైతే మనం పేదలకు సేవ చేసామో ఆ సేవే మనకు గుర్తింపునిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, మహా సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి మదర్ తెరిసా లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని ఈరోజు సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఒక్కో గూటి పక్షులు ఒక్క గూటి చేరతాయి అంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సేవాభావం కలిగిన వాళ్ళే. అలాగే సేవాభావం కలిగిన వాళ్ళందరూ కూడా మదర్ తెరిసాని సేవ ఇన్స్పిరేషన్తో మనం ముందుకు వెళ్దాం. అలాగే మీ అందరూ కూడా ముందు మీరు ఎదిగిన తర్వాత మీరు మీ పక్కవారికి, ముఖ్యంగా తల్లిదండ్రులకి, అలాగే మీ పక్కవారికి అందరికి కూడా మీరు ఒక సేవ చేస్తూనే ఉండండి. ఆ సేవ మిమ్మల్ని ఉన్నత తీసుకొస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్వరు చేయలేదు అలాగా. నాకు ప్రత్యేకమైన దైవంలా కనిపిస్తుంది ఆవిడ. కుష్ఠరోగులకి ఎలా కారుతుంటేనే ఎంతగా ఆయన వ్యక్తిని పారిపోయేవాళ్ళు. ఒక అంటరాంతరంగా చూసేవారు. కుష్ఠరోగులు భారతదేశంలో ఎక్కువ ఉండేవారు. ఇప్పుడైతే ఎవరు కుష్ఠరోగులు కనపట్టలేదు. కుష్ఠరోగులకు ప్రత్యేక కాలనీలు ఉండి ప్రతి గ్రామంలో కుష్ఠరోగులు ఉండేవారు. వాళ్ళకి ఎవ్వరు కూడా ముట్టుకోకపోతే మహాతల్లి ఎక్కడో విదేశాల్లో ఉండి వచ్చి భారతదేశంలో ఇంకా మురికివాడలో కనీసం పందులు కూడా చాలా చక్కగా బతుకుతాయి అన్నమాట. పందులు కూడా అంత జీవన విధానంలో మంచి చేసేవారు. మనిషి అంత దారుణంగా ఉండేవాడు. అసలు ఎలా కారిపోతుంటే పురుగులు వచ్చేసి, ఈగలు వచ్చేసి అటువంటి వ్యక్తులకి చేసిన మహాతల్లికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ఆవిడ ఆశయాలు నెరవేరాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకుని, ఎంతోమంది రోగులు ఉంటారు, వాళ్ళు కూడా తెరీసా ఎలా చేసిందో అలాగే మన రోగులు కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మిమ్మల్ని కూడా కోరుచున్నాము. వినాయక చవితి సందర్భంగా అజ్జరపు రమేష్ బాబు ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. స్థానిక 48వ వార్డు తెలుగుదేశం నాయకులు అజ్జరపు రమేష్ బాబు ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా 1000 మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. గోదావరి జలాలు కలుషితం కాకుండా ఉండాలంటే మనవంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలతోనే గణపతి నవరాత్రులు జరుపుకోవాలని రమేష్ కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎన్డీఏ నాయకులకు, కార్యక్రమానికి సహకరించిన తన మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న రమేష్ బాబుని భక్తులందరూ అభినందించారు. అందరికీ నమస్కారం. జై గణేష్ మహారాజ్ కి జై. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన కోరి మార్కెట్ సెంటర్లో ఆదిరెడ్డి రాసు గారి ఆధ్వర్యంలో మన వినాయక ప్రతిమలు మట్టివి ఉచితంగా పంచిపెడుతున్నాం. సుమారుగా 1000 మట్టి ప్రతిమలు ప్రతి సంవత్సరం, ఇది 5వ సంవత్సరం. అందరూ నా మిత్ర బృందం అంతా బాగా సహకరిస్తున్నారు మాకు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయకులు మాత్రం ప్రతి ఒక్కరు మట్టి వినాయకులతోటే వినాయక చవితి చేసుకోవాలని, గోదావరి వాటర్ కలుషితం కాకుండా అందరూ సహకరించాలని మా ఉద్దేశం. నేను ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే, నేను ఒక్కనే చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇది ఆదర్శంగా తీసుకొని మట్టి వినాయకుల ద్వారానే వినాయక చవితి చేసుకోవాలి. కలుషితం పోవకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వినాయక చవితి సందర్భంగా ది యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2000 మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ చేశారు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ది యంగ్ మెన్స్ వైస్ అసోసియేషన్ గవర్నమెంట్ మీద ఉన్న మన
వైఎంఈఏలో మరి మా గౌరవాధ్యక్షులు శివరామ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రకృతికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ మట్టితో చేసిన వినాయకుల్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని సుమారు 2000 మంది భక్తులకి మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా మరియు పుస్తకం వినాయక వ్రతకల్పం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డు ఎక్స్ కార్పొరేటర్లు రాంబాబు గారు, కోనసరపల్లి హనుమంతరావు గారు, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ తవ్వా రాజా గారి తండ్రి గారైన తవ్వా సత్యనారాయణమూర్తి గారు, మా మాజీ అధ్యక్షులు పందిరి వీరభద్రస్వామి గారు, కమిటీ మెంబర్లు, ప్రత్యేక ఆహ్వానితులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తులందరికీ ఈ ప్రతిమలు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికీ కూడా ఆయు ఆరోగ్యాలు ఆనందంతో జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం మన వైఎంఈఏ సోదరులు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పంచిపెట్టడం జరుగుతుంది. ఈసారి వైఎంఈఏ ప్రెసిడెంట్ సురేష్ గారు, సెక్రటరీ కిషోర్ గారు, ప్రెసిడెంట్ నాగేంద్ర గారు, మా విఎల్ఏ మెంబర్స్ని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి మాకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేలాగా అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇయర్ అంతా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ వైఎంఈఏ కలిపి చేద్దామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రిలో అర్జున్ చక్రవర్తి సినిమా యూనిట్ సందడి చేసింది. ఎంతో కష్టపడి చేసిన అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోందని హీరో విజయ్ రామరాజ్ చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన స్పందన చూస్తుంటే ఇది అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో రూపొందిన అర్జున్ చక్రవర్తి సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ రాజమండ్రి విచ్చేసింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో విజయ్ రామరాజ్ మాట్లాడుతూ లోకం గుర్తించిన గొప్ప కబడ్డీ ఛాంపియన్ కథే అర్జున్ చక్రవర్తి అని అన్నారు. కథానాయకి సీజా రోజ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో దేవికా పాత్రలో నటించానని, గొప్ప క్రీడాకారుడి నిజ జీవిత కథే అర్జున్ చక్రవర్తి అని తెలిపారు. కీలక పాత్రలో నటించిన సీనియర్ నటుడు దయా మాట్లాడుతూ క్రీడల్లో జరిగే రాజకీయాలను ఈ చిత్రంలో చూపించడం జరిగిందన్నారు. యువ క్రీడాకారునిగా, యుక్త వయస్కునిగా, కోచ్గా పలు షేడ్లు ఉన్న పాత్రలో నటించడం జరిగిందన్నారు. ఆయన బల్క్ అయితే నేను లాస్ అయ్యే క్యారెక్టర్, అలా ఫిజికల్గా కానీ లుక్ వైజ్గా వేరువేరుగా ఉండడం వల్ల మేము స్కెడ్యూల్కి ఎక్కువ టైం పట్టింది. తర్వాత 6 ప్యాక్ చేసాం. ఇందులో నేను 6 ప్యాక్ అంటే గెట్ బ్యాక్ ప్లేయర్ లాస్ట్లో గెట్ బ్యాక్ అయ్యేదానికి 6 ప్యాక్ చేయడానికి దానికి టైం తీసుకుని ప్రాపర్గా దాన్ని మేము ఎక్స్పోజ్ చేయడానికి. తర్వాత కబడ్డీ రియలిస్టిక్గా చాలా అంటే 90s 80sలో కబడ్డీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు కోర్టు సైజ్ అవి ప్రాపర్గా మేము ప్లాన్ చేసుకుని ప్రో కబడ్డీ ప్లేయర్స్ ఆడే ప్లేయర్స్తో మేము కబడ్డీ నేర్చుకుని ఈ స్కిల్స్ అన్నీ ఇందులో మేము చేసినవన్నీ రియల్గా ప్రతిదీ రియల్ స్కిల్గా చేసాం మేము. సో మీకు ఈ మూవీ చూస్తే రియల్గా కబడ్డీ చూసిన ఫీల్ అనిపిస్తుంది. మాది ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా కాదు, ఎమోషనల్గా కూడా మనందరినీ కనెక్ట్ అయ్యే మూవీ ఈ మూవీ. అండ్ ఇందులో చేసిన మా డైరెక్టరు, ప్రొడ్యూసరు, మేము చేసిన వాళ్ళందరం కొత్త వాళ్ళం. కానీ మా మూవీ చూస్తే మీకు అలా అనిపించదు. ఇప్పటికే మాకు విజువల్స్గా మా డిఓపి విజువల్స్లో, మాకు డైలాగ్స్లో, మేకింగ్లో, ఇంకా ఆర్టిస్టులు ఇవన్నిటిలో కూడా మాకు చాలా మంచి అప్లైజ్ వచ్చింది. ఇప్పుడు దాకా మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు, డైరెక్టర్స్ వాళ్ళు కూడా కాల్ చేసి మాకు చాలా బాగుందని చెప్పారు. మేము ఈరోజు రాజమండ్రి రావడానికి ఏంటంటే ఇక్కడ మా సినిమా ఒక మంచి సినిమా చేసాం, దానికి జనాల్లోకి వెళ్ళాలంటే మీ సపోర్ట్, మీడియా మిత్రుల సపోర్ట్ కావాలి. తప్పకుండా మీరందరూ మా మూవీని ప్రమోట్ చేసి మరింత ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము ఫస్ట్ నుంచి మేము అనుకున్నది ఏంటంటే ఇందులో ఒక యాక్టర్ ప్లేయర్గా కనబడుతున్నాడు అనే ఫీల్ కంటే ఒక ప్లేయరే ఇందులో యాక్టర్ అనే అలా ఫీల్ అయ్యేలాగానే మేము రియల్గా గేమ్ ప్రాక్టీస్ చేయడం కానీ, అది ఒక యాక్టర్ గేమ్ నేర్చుకుని చేయాలంటే అందులో మీకు చెప్పాను సీజీ షాట్స్ కానీ డూబ్ షాట్స్ కానీ ఏమీ లేవు. ఒక లీడ్ యాక్టర్ అవన్నీ ప్రాపర్గా నేర్చుకోవాలంటే వెరీ డిఫికల్ట్. నేను బేసిక్గా వాలీబాల్ ప్లేయరు, కానీ కబడ్డీని నేను నేర్చుకుని చేసేది అనేది చాలా టఫెస్ట్ మూమెంట్. అండ్ 6 ప్యాక్ ఈ పర్సనాలిటీకి నేను 6'4" హైట్లో 6 ప్యాక్ చేయాలంటే అది మేము ఒక టైం పెట్టుకున్న టైంలో చేయాలనేది కూడా చాలా లాస్ట్లో 6 ప్యాక్ చేస్తున్న
ఇంకా మేము షూట్కి వెళ్తున్నప్పుడు 2 days ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ తీసుకోకుండా 6 ప్యాక్ ప్రాపర్గా ఎక్స్పోజ్ చేయడం కోసం, అది కూడా చాలా టఫెస్ట్ మూమెంట్. ఇలా చాలా ఉన్నాయి. మీరు స్నోలో చూస్తే, ట్రెజర్లో చూస్తే స్నోలో చేసాం. -6 degrees Celsiusలో మేము అక్కడ వితౌట్ షర్ట్తో చేసాం, అది కూడా టఫెస్ట్ మూమెంట్. అలా చాలా ఈ రంగయ్య దయ గారు కూడా ఆయన 60 ఏజ్లో ఉన్న క్యారెక్టర్ చేయడానికి ఆయన మొత్తం ఒక 10 days ఫుడ్ తినకుండా ప్రాపర్గా ఆ ఏజ్ కనబడేలాగా, అలా ప్రతి దాంట్లో మేము ప్రతి యాక్టర్కి ఒక టఫెస్ట్ మూమెంట్ ఉందండి ఈ మూవీలో. అది మీకు విజువల్గా మేము మూవీ చూసినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది. డిఫరెన్స్ ఉందండి, ఎందుకంటే మనం బేసిక్గా చూస్తే ఇప్పుడు చాలా స్పోర్ట్స్ మూవీస్ వచ్చినాయి, కబడ్డీ మూవీస్ కూడా వచ్చినాయి. మనం ఏంటంటే ఒక ప్లేయర్, మంచి పొజిషన్లో ఉన్న ప్లేయరు వాళ్ళ పర్సనల్ లైఫ్ వల్ల డిస్టర్బ్ అయ్యి లాస్ అయిపోయి ఫైనల్గా అచీవ్ చేసే మూమెంట్స్ చూశారు మీరు. ఆ అచీవ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది ఇప్పటివరకు మూవీస్లో చూపించలేదు. మా మూవీలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే గోల్డ్ మెడల్స్ వచ్చిన ప్లేయర్స్ చాలామంది ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. కొన్ని సిచ్యువేషన్లో మనం చూస్తుంటే చాలా పెయిన్ఫుల్ ఫీల్ అవుతాం మనం, ఎందుకంటే అరే అంత మంచి ప్లేయర్ ఇలా అయిపోయాడు ఏంటని. అలా ఆ ప్లేయర్ తర్వాత గోల్డ్ మెడల్స్ అచీవ్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనే ఒక కొత్త కోణంలో మా మూవీ ఉంటుందండి డెఫినెట్గా. బాగున్నారా? ఓకే, ఎస్, థ్యాంక్ యూ మీడియా. నా పేరు సిజా రోస్, ఐఎమ్ ఫ్రమ్ కేరళ. నా క్యారెక్టర్ పేరు దేవిక. ఐఎమ్ డూయింగ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ అర్జున్ చక్రవర్తి. నేను కొంచెం తెలుగు మాట్లాడతాను. సో మా సినిమా అర్జున్ చక్రవర్తి, ఇట్స్ మై డెబ్యూ ఇన్ తెలుగు. ఫర్ షూర్ చూడండి. And I'm really happy to be part of the team Arjun Chakravarti. Thank you to my director Vikrant sir. Thank you to my co-stars Dayanand sir, Vijaya, Durgesh sir and Vijay garu. Thank you. I'm happy to share a screen space with them. This Arjun Chakravarti is a biopic. It's a real life story of a kabaddi champion. I think nobody knows about him, but through this film we are telling the story of a great kabaddi player, and I just hope you all love the cinema. The cinema is very real with emotions. It's very real with the struggles of a sports person, the success of a sports person, his personal life. So there is no fight, there is no any mass elements in our movie, but the only mass element is the content, the story of our movie. That is the mass, and I believe we need your support. I am a debutant. Vijaya's, it is his first lead. It's a big major lead, and we also have our director who's a debutant, music director, he's a debutant. We have amazing work done by Jagdish sir. I think it's a amazing teamwork. Na cinema 29th ku release avadu, and please, we need your support. We need the media to promote our movie as well. Okay, thank you. Madam, how do you feel about it? Very nice. I love the people here. They are very welcoming. They have treated me with so much of love, respect, and I'm still learning my Telugu. I want to communicate with you all next time in Telugu, and that is a promise. But I love the industry. మ్యూజిక్ షాప్ మూర్తిలా దాదాపు 80-90 సినిమాల్లో నేను క్యారెక్టర్స్ చేశాను. బట్ ఈరోజు ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఒక బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. ఇందులో రంగయ్య అనే ఒక క్యారెక్టర్ చేశాను. ఆ రంగయ్య క్యారెక్టర్ ఏంటంటే 1950s ఒక కబడ్డీ ప్లేయర్గా ఉండి ఇండియాకి ఆడాలనుకొని ఆడలేకపోయి తను ఒక డిప్రెషన్లో ఉండి తాగుడికి అలవాటు పడి అలా ఉన్న టైంలో అర్జున్ చక్రవర్తి అనే కుర్రాన్ని అతనిలో స్పార్క్ చూసి అతన్ని కబడ్డీ ప్లేయర్ని చేయాలి అని చెప్పేసి ఒక గోల్ని ఆ కుర్రాడికి క్రియేట్ చేసే ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులో నేను ప్లే చేస్తున్నాను.
అలాగే ఈ సినిమా కోసం చాలా ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే ఈ సినిమా 1950 నుంచి 1990 వరకు ఒక 40 సంవత్సరాల పాటు జరిగే స్టోరీ అండి ఇది. సో ఈ క్యారెక్టర్ కోసం ఏంటంటే మేము కేవలం మేకప్ మీద ఆ ఏజ్ డిఫరెన్స్ తీసుకురావడం మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్టర్ గారు ఏంటంటే ప్రతి ఏజ్ గ్రూప్లో ఆ లుక్ డిఫరెంట్గా ఉండడానికి ఎలా అంటే ఫిజికల్గా కూడా మేము ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరిగింది. ముందు నా క్యారెక్టర్కి సంబంధించి 1990లో జరిగే స్టోరీలో ఒక 65 ఇయర్స్ ఏజ్ లుక్ ఉంటుంది. దానికోసం నేను వెయిట్ బాగా ఒక 10-12 కేజీస్ వెయిట్ తగ్గడం, ఇది 2019లో చేశాం ఫస్ట్ షెడ్యూల్. దాని తర్వాత 50 ఇయర్స్ 35 ఇయర్స్ లుక్ ఉంటుంది, 50 ఇయర్స్ లుక్ ఉంటుంది, అలాగే 25 ఇయర్స్ నేను గేమ్ ప్లే చేస్తున్నప్పుడు 1950స్లో జరిగే స్టోరీకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉంటాయి. సో ఈ అన్ని ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ వేరియేషన్స్ కోసం ఫిజికల్గా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం, అంటే వెయిట్ తగ్గడం, మళ్ళీ ఆ యంగ్ లుక్ కోసం మజిల్ గెయిన్ చేయడము, అండ్ మిడిల్ ఏజ్డ్ లుక్ కోసం ఒక నార్మల్ మళ్ళీ వెయిట్లోకి రావడం, ఇలా సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది 6 సంవత్సరాల పాటు మేము చేసాము ఈ ప్రాజెక్ట్ని. మీకు ఏంటంటే ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగు సినిమాలో ఇన్ని వేరియేషన్స్, అంటే నా ఒక్క క్యారెక్టర్కే కదండి, హీరో విజయ్ రామరాజు అయితే తను చేసిన ఆ లుక్ వేరియేషన్స్, తను తీసుకొచ్చిన అంటే నా పాత్ర ఒక లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, బట్ తను బిగినింగ్ నుంచి ఎండ్ వరకు తను చూపించే వేరియేషన్స్ దాదాపు 8 వేరియేషన్స్ ఉంటాయి. తన ఒక టీనేజ్ లుక్ నుంచి దాదాపు ఒక మిడిల్ ఏజ్ లుక్ వరకు. సో దానికోసం తను చాలా శ్రమపడ్డాడు. తను ఏంటంటే ఒక స్టేజ్లో 30 కిలోలకి పైగా వెయిట్ తగ్గడము, 6 ప్యాక్ యాబ్స్, 5 నెలలు కష్టపడి 6 ప్యాక్ యాబ్స్ చేయడము, ఇలా ప్రతి క్యారెక్టర్ అండి. దుర్గేష్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు, తనలో కూడా ఆ వేరియేషన్స్ ఉంటాయి త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్స్. అలాగే దేవిక క్యారెక్టర్ కూడా ఆ వేరియేషన్స్, యంగ్ లుక్, మళ్ళీ ఒక మిడిల్ ఏజ్డ్ లుక్ ఉంటుంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్. స్మార్ట్ గవర్నమెంట్, స్మార్ట్ ఆలోచన. 13వ డివిజన్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది. ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ. సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మదర్ తెరీసా 115వ జయంతి వేడుకలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.